నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలోని శివాలయం ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో భగవద్గీత 12వ అధ్యాయంపై కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ గ్రామాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు పాల్గొని భగవద్గీత శ్లోకాలను అనర్గళంగా వినిపించారు. ఈ బాలికలను న్యాయ నిర్ణేతలు అభినందించారు. ఈ సందర్భంగా మునగపాక మండలం విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు వెంకటేశ్వర, గీతా ప్రచార సమితి కన్వీనర్ రగడం పరదేశీ నాయుడు మాట్లాడుతూ మానవులందరూ బాల్యదశ నుండి కూడా భగవద్గీత చదివితే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచం నలుమూలలా భగవద్గీతను విస్తృతంగా చదువుతున్నారని, భగవంతుడు భగవద్గీత రూపంలో వచ్చాడని తెలిపారు. చాగంటి, గరికపాటి లాంటి వారు కూడా భగవద్గీతను ప్రామాణికంగా తీసుకుని ప్రవచనాలు చెబుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధా నరసింహమూర్తి మాస్టారు, ఆరిపాక ప్రసాదరావు, పెంటకోట జోగేశ్వరరావు, తేలి నూకరాజు, పెంటకోట జగన్నాథం నాయుడు మాస్టారు, ఆడారి సతీష్ మాస్టారు, సరగడం ఇందు, అధిక సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. సో ఎవరిని పెళ్లి చేసుకోవాలి, మూడు సంబంధాలు వస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారు, మనకి తెలియదు. ఈ భగవద్గీత చదివితే సో ఎవరిని పెళ్లి చేసుకుంటే మన జీవితం కృష్ణుడిలా సత్యదాకా సంతోషంగా చిరునవ్వుతో బ్రతకగలమో అలాంటి జ్ఞానం ఈ శ్లోకాలు మీరు పారాయణ చేసుకోవాలి. మార్చినప్పుడు కూడా నేను కూడా అందరి నుంచి కూడా ఈ భగవద్గీత పోటీకి అది వెళ్ళేవాడిని. అయితే అలా ఈ భగవద్గీత వినడం ఎన్ని శ్లోకాలు, భగవద్గీతలో 701 శ్లోకాలు ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించినటువంటి భగవద్గీత. నేను పిల్లల గురించి నేను తక్కువ చెప్తున్నాను, ఎక్కువ మాటలు కాకుండా 701 శ్లోకాలు భగవద్గీత. అటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి భగవద్గీత. భగవద్గీత ఒక గ్రంథం కాదు, మహాభారతంలోంచి భీష్మ పర్వంలోంచి ఈ భగవద్గీత తీశారు. భగవద్గీత మహాభారత 18 పర్వాలు. ఆ 18 పర్వాల్లో భీష్మ పర్వాన్ని, భీష్ముడు యుద్ధం చేసినటువంటి పర్వాన్ని భీష్మ పర్వం అంటారు. ఆ భీష్ముడు పాండవులు తాగేవారు, కౌరవులు కూడా తాగేవారు. ఆ భీష్ముడు యుద్ధం చేసిన సమయంలో అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ అందరూ కూడా ఉత్తరంగా వస్తారు. అందరూ కూడా సరిపాటు ఉంటారు. ఈ మైకి చాలా మంది ఒడిగారు, అర్జునుడు కూడా ఒడిగిపోయాడు. ఇంతమందితో నేను యుద్ధం చేయాలా అంటే పరీక్షలో వెళ్ళినప్పుడు ఫియర్నెస్ ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. గాంధీ మహాత్ముడు కూడా మొట్టమొదటి బాధించినప్పుడు పడిపోయి తర్వాత తత్వాశ్రయం తనకు అభయం సత్వ సంస్కృతి అని చెప్తుంది గీతలో. ఇప్పుడు కూడా భయం లేకుండా ఉన్నాయో పెద్ద విజయం. అలాంటి భగవద్గీతని విశ్వ హిందూ పరిషత్ వారు పరదేశీ నాయుడు గారి ఆధ్వర్యంలో మరి లోకరాజు మాస్టారు, అలాగే దత్తాత్రేయ మాస్టారు, లోకాలు మాస్టర్ మీరు ట్రైనింగ్ ఇచ్చారు, పరదేశీ నాయుడు మాస్టర్ ట్రైనింగ్ ఇచ్చారు. మొట్టమొదటి మీరు అందరూ కూడా గురువులకి ఏం చేస్తారని అందరూ కూడా గట్టిగా చెప్పట్టుకోవడం. గురుగారికి గురుదేవో గురు సాక్షాత్ శ్రీ గురవే నమః. సంగీయమేంద్రియ గ్రామం
సో ఎవరిని పెళ్లి చేసుకోవాలి మూడు సంబంధాలు వస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారు, మనకి తెలియదు. ఈ భగవద్గీత చదివితే సో ఎవరిని పెళ్లి చేసుకుంటే మన జీవితం కృష్ణుడిలా సత్యదాకా సంతోషంగా చిరునవ్వుతో బ్రతకగలమో అలాంటి జ్ఞానం పోటీల కోసమో లోకాలు వేస్తానికో నాకో పనిలాగా చేస్తున్నది కాదు. మేము అనేక మందిని చూస్తున్నాం ఏడుస్తూ బ్రతికే వాళ్ళని. సో ఏడుస్తూ బ్రతికే వాళ్ళు అనేక మంది బయట నవ్వుతూ ఉంటారు, లోపల ఏ రోగాలు ఉంటాయో తెలియదు. శరీరానికి రోగాలు ఉండొచ్చు, మనసులో కూడా రోగం ఉండొచ్చు, బయటకు నవ్వుతూ ఉంటారు, లోపల ఏడుస్తూ ఉంటారు. అలాంటి సో ఏడుపులు లేకుండా బయట లోపల కూడా బాగా బ్రతికేలాగా ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువ నిర్మతిమా అని ఏదైతే లాస్ట్లో సత్యం తింటాడు, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, కృష్ణుడు మన అందరిలో ఉన్నాడు, ప్రాణ రూపంలో ఉన్నాడు, ఆత్మ రూపంలో ఉన్నాడు, భగవద్గీతలో జ్ఞానం రూపంలో ఉన్నాడు. మనకు ఉన్నది కొద్దిపాటి జ్ఞానం, అది కూడా మన అమ్మ బాబు నుంచి వచ్చి ఉంటుంది. అది సరి అయినది కాదు, సంపూర్ణమైనది కాదు. భగవంతుడే సంపూర్ణమైన వాడు. సో ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటే మీ బ్రతుకంతా బంగారం అవుతుంది. మిమ్మల్ని కన్నందుకు మీ అమ్మ నాన్నలు అదృష్టవంతులు అవుతారు. ఎంత పుణ్యం చేసుకొని మీ పిల్లల్ని కన్నావమ్మా అని చెప్పేసి సో చాలామంది సో మీలో ఎవరు సో నేనైతే నమ్ముతున్నాను, మన మునగపాక మండలం నుంచే విజయవాడ నుంచి మనకి ప్రేజ్ రావాలి. మన మునగపాక మండలం నుంచి, ఎందుకంటే భగవంతుడు పుట్టిన దేశం భారతదేశం అయితే ఈవేళ భగవంతుడు మునగపాక వచ్చేస్తూ ఉన్నాడు. 5 రామాలయాలు ఉన్నాయి మునగపాకలో. కృష్ణుడి గుడి ఉంది, అయ్యప్ప స్వామి గుడి ఉంది, సో ఈశ్వరుడి గుళ్ళు ఉన్నాయి, కృష్ణుడు గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి కూడా వస్తున్నాడు. మాడుగుల నుంచి మాకు మోదకండం వస్తుంది, వాలరాపల్లి నుంచి పారిపల్లమ్మ వస్తుంది, బద్దేశమ్మ నోకాలమ్మ ఆల్రెడీ మన ఊళ్ళో ఉన్నారు, దుర్గమ్మ మరిడమ్మ మన ఊళ్ళో ఆల్రెడీ ఉన్నారు. సో ఇంతమంది దేవతలు ఉన్న మన ఊరు నిజంగా గొప్ప అదృష్టప్రదమైంది. పుణ్యాత్ములు పుట్టినీళ్ళు మునపాక చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళా సో ఎక్కడికి వెళ్ళా ఎక్కడికి మాట్లాడుతున్నా పుణ్యాత్ములు పుట్టినీళ్ళు మునపాక చెప్తూ ఉంటారు. సో ఇలాంటి మునగపాక మండలంలో కూడా మన అదృష్టం. తప్పనిసరిగా మీరందరూ కూడా సో మరింత బాగా చదువుకొని అలా వచ్చే రోజులు కూడా ఈ పోటీలు జరుగుతూ ఉంటాయి. సో ప్రతి పోటీల్లో కూడా మన మునగపాక మండలంలో వచ్చి రైతులు రావాలి. సో ఈ సందర్భాన్ని ఉపయోగించి మీ నోకరాజ్ మాస్టర్ ఉన్నారు కాబట్టి